'కేరళ క్రైమ్ ఫైల్స్' సీజన్ 2 ఈ సీరీస్ యొక్క సీజన్ 1 'షిజు పరియల్ వీడు నిండగర' అనే పేరుతో హాట్‌స్టార్‌లో వచ్చినప్పుడు రివ్యూ ఇచ్చా. సీజన్ 1 బావుంది, సాటిస్ఫైయింగ్ అని. అండ్ అప్పుడే చెప్పినట్టు గుర్తు ఆ ఫస్ట్ సీజన్‌లో ఒక కేస్‌ని మాత్రమే అండ్ మలయాళంలోనే ఫస్ట్ వెబ్ సీరీస్ అని. ఫ్యూచర్‌లో ఇంకా చాలా కేసెస్‌తో వేరే సీజన్స్ రావచ్చు అని. ఇక ఇప్పుడు ఈ సీజన్ 2తో 'ది సెర్చ్ ఫర్ సీపీఓ అంబిలిరాజు' అనే పేరుతో మరొక కేస్‌తో వచ్చింది. ఫ్యూచర్‌లో ఇంకా రావచ్చు వేరే కేసెస్‌తో. సీజన్ 1 రివ్యూ కావాలంటే సెర్చ్‌లో 'కేరళ క్రైమ్ ఫైల్స్ పీటీగాడి మీడియా' అని చెక్ చేసి చూడండి. ఇక 6 ఎపిసోడ్స్‌తో 5 ఎపిసోడ్స్ ఏమో 25 మినిట్స్ రన్ టైమ్. లాస్ట్ 6 ఎపిసోడ్ ఒకటి 30 మినిట్స్ రన్ టైమ్‌తో హాట్‌స్టార్‌లో తెలుగులో కూడా స్ట్రీమ్ అవుతుంది. ఇక చూసాక నాకైతే ప్లాట్ అయితే ఒక దొంగతనం, ఒక రింగ్, ఒక మిస్సింగ్ పోలీస్ మ్యాన్. ఈ మూడింటిని నాన్ లీనియర్ స్క్రీన్ ప్లేతో వేరే టైమ్ పీరియడ్స్‌తో ప్యారలల్‌గా చూపిస్తారు. కొంచెం కన్‌ఫ్యూజింగ్‌గా ఉంటుంది. స్టోరీ లైన్ మాత్రం ఫైనల్‌గా అదిరింది. కానీ సిరీస్ మాత్రం చివరి ఎపిసోడ్ తప్ప మిగతావి అంత ఎంగేజింగ్‌గా ఏం లేవండి. మాటలెక్కువ, చేతలు మాత్రం కేవలం చివరి ఎపిసోడ్‌లో మాత్రమే అన్నట్టుగా ఉంటుంది. టూ మెనీ కాంప్లెక్స్ ఈవెంట్స్. ట్విస్ట్‌లు కానీ, థ్రిల్స్ కానీ ఏమీ ఎలివేట్ చేయరు. ప్రతి ఎపిసోడ్ కూడా ఒకటే లెవెల్‌లో ఉంటుంది. అలా గందరగోళంగా ఇన్వెస్టిగేషన్ జరుగుతూనే ఉంటుంది. మెయిన్‌గా ఈ సీరీస్ అన్ని సీరీస్‌ల్లాగా స్పూన్ ఫీడింగ్ లాగా కాకుండా ఇన్వెస్టిగేషన్ అలా ప్రతి ఎపిసోడ్‌లోను చేస్తూనే ఉంటారు. మనం చాలా జాగ్రత్తగా అన్ని విషయాల్ని అర్థం చేసుకొని, గుర్తుంచుకొని టైం వచ్చినప్పుడు లింక్ చేసుకోవాలి. చాలా విషయాలు ఇండైరెక్ట్‌గానే ఉంచేశారు. నాకైతే ఒక 2 విషయాలు డౌట్స్‌గా కూడా ఉండిపోయాయి. అంటే ఎవరైనా వచ్చి సీరీస్ చూసి, ఇక్కడ ఇదెందుకుంది? ఇలా ఎందుకు చూపించారు? ఇలా ఎలా జరిగిందంటే దానికి లింక్ ఉంటుంది. కానీ అన్ని క్రైమ్ థ్రిల్లర్స్ లాగా ఎంగేజింగ్‌గా ఉండదిది. పచ్చిగా చెప్పాలంటే చంపడం కూడా చూపించరు. ఇంక మనమే అర్థం చేసుకోవాలి. ఓకే. ఇతనే చంపుంటారని. సో, ఎవరైతే స్టోరీ టెల్లింగ్‌తో సంబంధం లేకుండా జాగ్రత్తగా ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్‌ని ఫాలో అవుతూ వాళ్ళు పేషెన్స్ ఉందంటే చూడొచ్చు. ఇక మిగతా వాళ్ళకి మాత్రం కష్టం. కావాలంటే ఒక ఎపిసోడ్ చూడండి. మీరే డిసైడ్ అవ్వండి. నేనైతే ఫస్ట్ ఎపిసోడ్ ఫస్ట్ 5 మినిట్స్ చూసి ఎక్సైట్ అయ్యా. సీజన్ 1 కంటే బావుంటుందేమో అని. కానీ స్టోరీ వైస్ బావుంది గానీ, నేరేషన్ అండ్ ఇన్వెస్టిగేషన్ వైస్ ఫాలో అవ్వడానికి పేషెన్స్, కాన్సంట్రేషన్, ఫోకస్ 3 ఉండాలి. ఇది నాకనిపించింది ఈ సీరీస్ మీద నా ఒపీనియన్. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే యెస్ చూడొచ్చు. అడల్ట్ కంటెంట్ ఏం లేదు. అలాగే తప్పకుండా మెచ్చుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే డాగ్స్‌ని చాలా రియల్‌గా చూపించడం. మరి ఎంతవరకు అవి రియల్లో, ఎంతవరకు కంప్యూటర్ గ్రాఫిక్సో నాకు తెలీదు. బట్ చాలా రియల్‌గా ఉంది డాగ్స్ కనిపించిన ప్రతి చోట. డాగ్ లవర్స్ కొంచెం కనెక్ట్ అవుతారు లాస్ట్ వరకు చూస్తే. ఇక మ్యూజిక్, సినిమాటోగ్రఫీ బావున్నాయి. ఇక ఫస్ట్ సీజన్‌లో ఎక్కువగా కనిపించే లాల్ గారు ఇక్కడ తక్కువ సేపు కనిపిస్తారు. అలాగే ఇంద్రన్స్ గారు అండ్ మిగతా పోలీస్ రోల్‌లో చేసిన టీమ్ మెంబర్స్ పెర్ఫార్మన్సెస్ బావున్నాయి. ఇక ఎపిసోడ్ వైస్ రివ్యూని చూస్తే ఎపిసోడ్ 1 25 మినిట్స్ ఉంటుంది. ఒక స్టార్టింగ్ 5 మినిట్స్ సూపర్ ఉంటుంది ముందు చెప్పినట్టుగా. ఆ డాగ్ కరవడం, ఆ దొంగతనం అంటూ చెప్పడం. ఇక అక్కడి నుండి అంతా సోదే. లాస్ట్‌లో కాల్ చేసినా గానీ ఆ పోలీస్ ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో అంబిలి మిస్ అయ్యారని మరొకసారి గ్యారంటీగా తెలుస్తుంది. అండ్ అతని క్యారెక్టర్‌నే కొంచెం చూపిస్తూ ఉంటారు ఈ ఎపిసోడ్‌లో. ఎపిసోడ్ 2 25 మినిట్స్ ఉంటుంది. ఇక్కడ ఇంకా మిస్ అయిన కానిస్టేబుల్ ఏమయ్యారంటూ ఇన్వెస్టిగేషన్ ఫర్దర్‌కి వెళ్తుంది నెక్స్ట్ లెవెల్‌కి. అలాగే ఫస్ట్ ఎపిసోడ్‌లో విచిత్రంగా బిహేవ్ చేసిన డాగ్ చనిపోవడంతో ఎండ్ అవుతుంది. ఏదో చూపిస్తున్నారనే తప్ప ఇన్వెస్టిగేషన్ ఇంట్రెస్టింగ్‌గా లేదు. ఈ నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే కూడా కొంచెం కన్‌ఫ్యూజింగ్‌గా ఉంది. జాగ్రత్తగా చూడాల్సొచ్చింది. ఎవరెవరినో కలుస్తుంటారు. ఏదేదో అడుగుతుంటారు. గందరగోళంగా ఉంది. ఎపిసోడ్ 3 25 మినిట్స్ ఉంటుంది. అసలు ఇన్వెస్టిగేషన్ ఇక్కడ కూడా ఇంతే. ఎవరినో మీట్ అవ్వడం, వాళ్ళేదో చెప్పడం, ఏదో ఒక ఇన్ఫర్మేషన్ దొరకడం, క్లైమాక్స్‌కి ఒక ఫింగర్ దొరుకుతుంది హ్యూమన్‌ది. ఎపిసోడ్ 4 30 మినిట్స్ ఉంటుంది. ఇది ఈ ఎపిసోడ్ చివరి పావుగంట నుండి ఆ డాగ్ ఎక్కడికెళ్ళింది అంటూ స్టార్ట్ చేసే ఇన్వెస్టిగేషన్ ఒక్కటి బావుంది. ఎపిసోడ్ 5 23 మినిట్స్ ఉంటుంది. ఇది కూడా మామూలే మళ్ళీ. ఇంతకుముందు చనిపోయిన డాగ్‌కి ఏమైంది అని డీటెయిలింగ్ చెప్పేది. ఎపిసోడ్ 6 40 మినిట్స్ ఉంటుంది. ఈ ఎపిసోడ్‌లో చెప్పిన నేరేషన్ ఏదైతే ఉందో అది చాలా బావుంది. ఇలాగ మిగతా ఎపిసోడ్స్‌లో కూడా ఉంటే ఇంకా బావుందనిపించింది. సో, ఫైనల్‌గా సీరీస్‌కి వర్డిక్ట్ ఏంటంటే పేరుకు తగ్గట్టే మిస్సింగ్ సీపీఓ కోసమే ఇన్వెస్టిగేషన్ అంతా ఉంటుంది. మరోవైపు ప్యారలల్‌గా ఒక డాగ్ గురించి, ఇంకా రింగ్ కోసం ఎపిసోడ్స్ మధ్యలో నుంచి మరొక స్టోరీ ఇలా అన్ని ప్యారలల్‌గా వెళ్తూ ఉంటాయి. సో, ఓపికుండి ప్రతీదీ ఎక్కడ హైలైట్ చేయకుండా ఫ్లాట్‌గా చాలా వరకు ఇండైరెక్ట్ వేలోనే మాటల్లోనే తేలిపోయే కొన్ని విషయాలు వెళ్తున్న ఈ ఇన్వెస్టిగేషన్‌ని చూద్దాం అనుకుంటే వాళ్ళకి నచ్చొచ్చు. లేదు టిపికల్ టెంప్లేట్‌లోనే ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ కావాలి అనుకుంటే వాళ్ళకి బోర్ ఫీల్ తప్పకుండా వచ్చేస్తుంది. దో ద థ్రిల్లర్ హ్యాస్ అన్ అన్‌ప్రెడిక్టబుల్ ప్లాట్, ది స్టోరీ టెల్లింగ్ డజంట్ షైన్. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 2.5/5. మీకు కనుక నా వర్క్ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.